ఇది ఎక్కడ రాదు. ఎందుకంటే చాలా మంది వెళ్దాంలే మామూలుగా ఉంటారు, కానీ ఇప్పుడున్న చూస్తే ఇంకా బాగా చేయొచ్చు అన్న ఒక ఫీల్ వచ్చి మేము ఇంకా ఎంతకంటే బెటర్ గా చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ నా పేరు సింగంపల్లి శ్రీనివాసరావు. నేను కంపెనీలో చేస్తున్నాను. రీసెంట్ గా LIC జాయిన్ అయిన ఏజెంట్ కింద. ప్రతి ఒక్కళ్ళే ప్రతి ఫ్యామిలీని ప్రతి పర్సన్ మీట్ అవుతాను కంపల్సరీగా. ఓకే, నేను తప్పుగా మాట్లాడి క్షమించండి. అంటే మీరు అందరూ చేయాలి, అదే నాకైతే సపోర్ట్ చేయండి. మీ అందరూ ఒకటే మీకు చాలా బాగుంటాను తెలిసింది. ఈ మధ్య ఇది అబ్బాయిలు కూడా చాలా మంచి మంచి టాలెంట్స్ బయటపడతారని తెలుసు. చాలా మంది పేరు చాలా చెప్తాం, వాళ్ళందరూ రెడీ అవ్వాలి. ఎందుకంటే స్కిట్ చేయడానికి కానీ డాన్స్ కానీ. ఓకేనా? గెట్ రెడీ గాయ్స్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు సీని గోవా వేసుకున్నారు మీరు. నెక్స్ట్ చెప్పండి. అందరికీ ముఖ్యంగా నా పేరు శ్రీను. నేను సందపాల నుండి ప్రజెంట్ గోపాలపట్నం AC టెక్నీషియన్ అండి నేను. అందరికీ ముఖ్యంగా ప్లీజ్ రిక్వెస్ట్, మీరందరూ వచ్చి కూర్చోండి చెప్పేసి కోరుకుంటున్నాం. ప్లీజ్ రిక్వెస్ట్, దయచేసి వచ్చి కూర్చోవాలి. అలాగే కృష్ణ గారు ఒకసారి రావాలి. కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోండి చెప్పేసి కోరుకున్నాం. రమేష్ గారు కూర్చోండి సార్. రమేష్ గారు కూర్చోండి సార్. మన మధ్యాహ్నం అంతా పోవాలి. కాలేదు ఆ టైం ఏమా మాట్లాడుకోవచ్చు. గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఇస్ సర్పంచ్ కోటేశ్వర ఆలంగోడ్ కాలనీ. సర్పంచ్ రన్ చేస్తాను ఇస్తానని కొత్త మాలు ఏమంటే ఓకే థ్యాంక్ యూ. చెప్పండి రాలని పేరు తెలిసి రావాలి. రమేష్ రాజు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరూ వచ్చి ఒకళ్ళు మీ ఇంట్రడక్షన్ చేసుకోండి. మన బ్యాచ్ లో లక్ష్మీపతి రుక్కల కొండలరావు, పోషల రాజపూర్ నుంచి పోషల నరేష్, అవపాల నుంచి భూలోక 30 సెకండ్స్ మౌనం పాటించాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్. హలో ఎవ్రీవన్, బాగున్నారా? ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ఇక్కడ మీ ముందు నిలబడి మాట్లాడేంత జ్ఞానాన్ని ప్రసాదించిన నా గురువులకు శిరస్సు ఉంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఈ 20 సంవత్సరాల తర్వాత ఒక్క ఫోన్ కాల్ చేయగానే మేమున్నామంటూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిపించడానికి కారణమైన నా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా మనసంతా చాలా ఆనందంగా కూడా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన గురువులని. మన మనసులో ఉన్న మూఢనమ్మకాలను తొలగించి మన అభ్యుదయం వైపు నడిపించే గొప్ప సైంటిస్ట్ మన గురువు. అలాగే ఇదే స్కూల్ ఆవరణలో అజ్ఞానంతో నడుస్తున్న మనల్ని విజ్ఞానం వైపు నడిపించిన గొప్ప మార్గ నిర్దేశకులు మన గురువు. అలాంటి మన జీవితాలకు ఒక అర్థం, పరమార్థాన్ని తెలియజేసిన ప్రతి ఒక్క గురువును కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా తెలుగు గురించి మాట్లాడుకుంటే అచ్చమైన తెలుగులో మనకు సంస్కారం నేర్పించి మన సంస్కృతి పట్ల, సాంప్రదాయం పట్ల, మన కట్టుబాట్ల పట్ల, ఇలా అన్నింటి పట్ల మనకు అవగాహన కల్పించిన మన తెలుగు రూపంలో బోధించిన తెలుగు మాస్టర్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నత చదువులు చదివిన తర్వాత జాతీయ స్థాయిలో మనం ఎదగాలంటే మనలో జాతీయ భావాన్ని రేకెత్తించి మనకు జాతీయ భాషను బోధించిన హిందీ మాస్టర్ను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన చంద్రశేఖర్ మాస్టర్ బోర్డు వైపు తిరిగి లెక్కలు చెప్తుంటే మనం వెనక నుంచి అల్లరి చేసేవాళ్ళం. సార్ అప్పుడు చాలా ఉద్వేగంగా మనల్ని తిట్టేవారు. అప్పుడు ఆయన ఎందుకు తిట్టారు, ఆ లెక్కలేంటి, ఆ లెక్కలు మనకు అర్థం కాలే. కానీ ఈ యొక్క 20 సంవత్సరాల్లో
మన జీవితంలో వేసుకున్న మన జీవితంలో వేసుకున్న లెక్కలు అప్పుడప్పుడు తప్పిన ప్రతిసారి మనకు లెక్కలు బోధించిన లెక్కల మాస్టర్ మనకు ప్రతిరోజు గుర్తు వస్తూనే ఉన్నారు. ప్రపంచం సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందింది. అంతటి ఈ ప్రపంచ మేధస్సులో భాగంగా మనలోని టెక్నికల్ స్కిల్స్ ని ఆ రోజే గుర్తించి మనకు ఫిజిక్స్ బోధించిన ఫిజిక్స్ గురువులను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మనిషి జీవన విధానం ఎలా ఉంటుంది, ఒక మనిషి మానసికంగా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి, ఈ పర్యావరణాన్ని ఎలా రక్షించాలి, అంతరించిపోతున్న మానవ వనరులు మానవ బంధాలను ఏ విధంగా కాపాడుకోవాలని జీవశాస్త్ర రూపంలో బోధించిన సైన్స్ గురువులను కూడా ఈ వేదికగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఎలా బ్రతకాలి, సమాజంతో ఎలా జీవించాలి, తోటి వ్యక్తులతో ఎలా బిహేవ్ చేయాలి, అసలు చరిత్ర అంటే ఏమిటి, చరిత్రలో మిగిలిపోయిన వ్యక్తులు చేసిన సాహసాలు ఏమిటి, అసలు మనం చరిత్రలో మిగలాలంటే మనం ఏం చేయాలి అని మనలో సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేసి మనకు సోషల్ రూపంలో బోధించిన సోషల్ గురువులను కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆటపాటలు లేని జీవితానికి ఆనందం ఎక్కడ, క్రమశిక్షణ లేని విద్యార్థి జీవితంలో శిఖరాగ్రం ఎక్కడని ప్రశ్నించాడు ఒక మహాకవి. ఆ ప్రశ్నకు సమాధానం 20 సంవత్సరాల క్రితమే మనకు డ్రిల్ మాస్టర్ రూపంలో అప్పుడే దొరికింది. అలాంటి డ్రిల్తో మనల్ని శారీరకంగా మానసికంగా ఎంతో నైపుణ్యాన్ని అందించిన డ్రిల్ మాస్టర్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే నా సోదరి మనల్లో చాలా మంది పొరుగు రాష్ట్రాలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ పోటీ ప్రపంచంలో పక్కవారితో పోటీని ఎదుర్కొని మన జీవితాలను మన కుటుంబాలను అభ్యుదయ పథంలో నడిపించడానికి అవసరమైన ఆయుధాన్ని మనకి ఇంగ్లీష్ రూపంలో బోధించినటువంటి ఇంగ్లీష్ టీచర్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాపు గారి బొమ్మలు మనలో చాలా మంది చూసే ఉంటారు. వాటిని ఇప్పుడున్న మన పిల్లలు చూపిస్తే ఏ డోరోమైనా టెడ్డీ పేరు ఏ పేరులో చెప్తుంటారు. అలాంటి కార్టూన్ బొమ్మలతో అద్భుతమైన శ్రీరాముని జీవితంలో భాగమైన సుందరకామి రామాయణాన్ని పొందుపరిచారు బాపు గారు. అలాంటి కార్టూన్ బొమ్మల లాంటి మన జీవితాన్ని తన యొక్క బొమ్మలతో మన జీవితాన్ని ఒక సుందర కావ్యంలో మలుచుకోవడం దోహదపడిన మన డ్రాయింగ్ మాస్టర్ గారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి టీంకి ఒక లీడర్ అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రతి సమూహానికి ఒక నాయకుడు అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రతి స్కూల్కి ఒక హెడ్ మాస్టర్ అనేవారు ఒకరు ఉంటారు. ఆయన ఈ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క టీచర్ దిశానిర్దేశం చేస్తూ ప్రతి ఒక్క విద్యార్థి అవసరాలను గుర్తించి ఆ అవసరాలను తీర్చి ఈ స్కూల్ని తన భుజస్కంధాల మీద నడిపించే బాధ్యత తీసుకున్న స్కూల్ హెడ్ మాస్టర్ గారిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా గుడి గంట కోసం వెయిట్ చేయని మనం బడి గంట కోసం చాలా ఆతృతగా ఎదురు చూసేవాళ్ళం. కండిషన్స్ అప్లై, వచ్చి వెళ్ళిపోయేటప్పుడు గంట, వచ్చేటప్పుడు గంట కాదు. అటువంటి మన గుడి లాంటి బడిలో నాటి నుంచి నేటి వరకు గంట మ్రోగిస్తూ తన సేవలు అందిస్తున్న అటెండర్ సన్యాసమ్మ లాంటి వారిని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నా ముందు కూర్చున్న ప్రతి మిత్రుల్లో చాలా ఆనందం కనిపిస్తుంది. నా మిత్రుల్లో కూడా చాలా సంతోషం కనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడ వరకు వచ్చి ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా పూర్తి చేసి ఇక్కడికి వచ్చిన ప్రతి మిత్రులకి, మిత్రులకి, పెద్దలకి, ఉపాధ్యాయులకి మరొక్కసారి శిరస్సు వంచి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మీకు చిన్న సింపుల్గా చిన్న కథ ఈ మధ్య మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన చిన్న మాట కూడా చెప్తుంటాను. ఎందుకనంటే, ఇప్పుడు శ్రీరాముడు ఒక ఉంగరాన్ని సీతమ్మకి ఇమ్మని చెప్పి హనుమంతుడికి ఇచ్చి సీతమ్మకి ఇమ్మని చెప్పి లంకకు పంపిస్తాడు. లంకకు పంపిస్తే హనుమంతుడు ఉంగరం తీసుకొని లంకకి వెళ్తాడు. లంకకి వెళ్ళి ఉంగరం సీతమ్మ చేతిలో పెట్టి, అమ్మ శ్రీరాముడు వస్తాడమ్మా, మిమ్మల్ని ఎప్పటికైనా తీసుకెళ్తాడు అని చెప్పేసి చెప్తాడు శ్రీరాముడు హనుమంతుడు. చెప్తాడు సీతమ్మ హనుమంతునికి వచ్చిన వస్తుంది. ఏంటంటే, అరే నాయనా, నువ్వంటే ఏదో ఎగరగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి నువ్వేదో 3 సప్త సముద్రాలు దాటి వచ్చేసావు లోపలికి, మీ శ్రీరాముడు ఎలా వస్తాడు, అసలు వానర సైన్యం అంతా ఎలా వస్తుంది నీకు అని చెప్పి సీతమ్మ ఒక డౌట్ క్రియేట్ చేస్తుంది ఆయన. చేస్తే అప్పుడు హనుమంతుడు ఇలా రిప్లై ఇస్తాడు. ఏంటంటే, అమ్మా, అక్కడ ఉండేటువంటి ఆ రామ సైన్యంలో, రామదండులో అక్కడ ఉండేటువంటి ఆ వానర సైన్యంలో అత్యంత హల్పుణ్ణి శక్తిహీనుణ్ణి నేనేనమ్మా, నేనే రాగలిగాలేంటి, పరమాత్ముడు శ్రీరామచంద్రమూర్తి రావడానికి ఏముంది, మీరు నిశ్చింతగా ఉండండి, ఎప్పటికైనా శ్రీరామచంద్రమూర్తి వస్తాడు, మిమ్మల్ని తీసుకెళ్తాడని సమాధానం చెప్తాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని అయ్యుండి మీ అందరి నాకన్నా మేధావులు లక్ష్మీ రూపంలోని, కుమారి రూపంలోని, వరహాలక్క రూపంలోని, రవి రూపంలో, చిన్నబాబు రూపంలో అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు. ఇంతమంది మేధావులు ఉండే 2003 బ్యాచ్లో అత్యంత హల్పుని శక్తిహీనుడిని బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయిన నాకు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క మాటలు మాట్లాడమని చెప్పి నాకు అప్పచెప్పినటువంటి నా కోర్ కమిటీ సభ్యులకు కూడా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నేను తెలియజెప్పేది ఏంటంటే, 2003లో మనంతా స్టూడెంట్స్, 2023 నాటికి మనంతా పేరెంట్స్. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, మనం ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాం. మనం చేస్తున్నటువంటి పెద్ద మైనస్ ఏంద్రానంటే,
మన పిల్లలకి మన కష్టం విలువ తెలియకుండా పెంచడం. పిల్లలకి కష్టం విలువ తెలియకుండా పెంచాలని ఏ రోజైతే తల్లిదండ్రులు అనుకుంటాడో ఆ రోజే మన పిల్లల పతనం మన చేత్తో మనం స్టార్ట్ చేసిన అవుతాం. ఎందుకనంటే పిల్లలకి కష్టం విలువ తెలియాలి. మనం ఏం చేస్తున్నాము, ఎలా సంపాదిస్తున్నాము, మనం ఎన్ని కష్టాలు పెడతా రూపాయి ఇంటికి వస్తుందని పిల్లలకు మన కష్టం విలువ తెలియాలి, తెలుస్తూ పెంచాలి. ఇప్పుడు ఆ రోజు మా మిస్సెస్ అంటుంటది, ఏంటి ఆ పాప గిన్నె తోమకపోతే కొంపలే ములిగిపోగది నేను చూసుకున్నా. అది పిల్లల పాపకు గిన్నె తోమకపోతే ఏమైపోదు, కాకపోతే ఆ పిల్లలకు నేర్పించాలి. ఇప్పటి నుంచి మనం నేర్పించుకుంటూ వెళ్తేనే పిల్లలు రేపు. ఇప్పుడు మీ కొడుకు ఎవడో ఉన్నాడు, ఆడే బాబా 18 ఏళ్ళు వస్తాయి, బైక్ అడుగుతాడు. బైక్ అడగగానే మీరు అమ్మ నాన్నలో ఏదో నా కొడుకు అడుగుతుంది కొనిస్తాడు. అది అడగగానే కొనిస్తాడు, విలువ తెలియదు. రోడ్డు మీదకి వెళ్తాడు, ఎక్కడో పడతాడు, మళ్ళీ రేపు మనమే బాధపడాల్సి వస్తుంది. సో పిల్లలకి మనకు ఎప్పుడు కూడా మన పిల్లల కష్టం విలువ తెలుస్తూ పెంచాలి. ఏంటంటే దీనికోసం ఒక రాజుకి పొరుగు రాష్ట్రం రాజు ఇద్దరు ఫ్రెండ్స్. ఈ రాజుకి పక్షులు అంటే చాలా ఇష్టం. పక్షులు అంటే ఇష్టం అని చెప్పేసి ఆ పొరుగు రాష్ట్రం రాజు ఒక బర్త్డేకి రాజుకి ఒక పక్షిని గిఫ్ట్ ఇస్తాడు. ఇస్తే అబ్బా వీడి పంజర దానికి ఒక బంగారు పంజరం చేయించేసి ఆ పక్షిని దాంట్లో పెట్టి పోషిస్తాడు. ఇంకా దానికి ఎక్కడికి వెళ్లకుండా పక్కనే తోటలో చెట్టు గింజలు అన్ని పోడుస్తాడు. కొన్నాళ్ళకి ఆ పక్షి ఎగరడం మానేస్తుంది. ఏంట్రా పక్షి ఎగరడం మానేసిందని చెప్పేసి రాజుగారు వచ్చి తెగ బాధపడిపోతుంది. రోజు బుద్ధులు లగ్గాన కిలకలాడుతుంది, నా చుట్టూ తిరిగేది చూసి ఎగరడం మానేసింది, కూర్చొని కొమ్మ మీద ఉండిపోయింది, పరిస్థితి ఏంట్రా బాబు ఇలాగైపోయింది అని చెప్పేసి బాధపడిపోతుంటాడు. బాధపడిపోతే చుట్టుపక్కల డాక్టర్లు అందరూ వైద్యులు అందరూ వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు తప్ప పక్షి మాత్రం ఎగరదు. అప్పుడు ఒకరోజు రాజు దండోరు వేపిస్తాడు. ఏంటంటే నా పక్షిని ఎగిరినట్టు చేసిన వాళ్ళకి 100 వరహాలు ఏమిస్తానని చెప్పేసి బహుమానం ఇస్తానని చెప్పి దండోరు వేస్తాడు. అందరూ వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, పక్షి మాత్రం ఎగరదు. ఏంటి రాజుగారి ఇంటికి రోజు ఎవరో వస్తున్నారు వెళ్తున్నారు, ఏంటి గోల ఏంటి అని చెప్పి ఒక రోజు పాలు పోయడానికి వచ్చిన ఒక రైతు, ఏంటి బాబు ఏం జరుగుతుందని చెప్పి బొట్టుని అడిగితే ఇలాగలగా రాజుగారి పక్షి ఎగరడం మానేసిందయ్యా, అందుకే మంది వస్తున్నాయి. అవునా బాబు ఒకసారి నేను ట్రై చేస్తానంటే, ఎంత పెద్ద డాక్టర్ల వల్లే కాదు నీ వల్ల ఏం అవుతుందిరా ఏంట్రా అని చెప్పేసి అంటాడు. ఎవరి బాబు గారు ఒకసారి ట్రై చేస్తాను దానికే ఉందని చెప్పి అంటే, సరే ఇల్లు అయితే తప్పే ఉందని చెప్పి పంపిస్తారు. పంపిస్తే ఈ రైతు వెళ్ళిన 10 నిమిషాలకు పక్షి ఎగురుతుంది. ఎగరగానే ఏంటంటే ఎంతమంది వచ్చారు, ఇది చేశారు, లాస్ట్కి పక్షి ఎగరలేదు, నువ్వు వచ్చావు ఏం చేసి ఏమి ఎగరవని రాజుగారు అడుగుతారు. ఇది ఏం లేదు మహాప్రభు, దాని చుట్టూ ఉన్నటువంటి కొమ్మలు ఒకటి కూడా నరుక్కుంటూ పోయాను, లాస్ట్కి అది ఎగరడం తప్ప వేరే దారి లేదు, అన్ని కొమ్మలు నరికేశాను, అలాగా లాస్ట్ ఏ దారి లేక అది ఎగరాల్సి తప్పలేదు అని చెప్తాడు. అంటే ఈ కథ నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే పిల్లలకు మనం అడగగానే అన్ని వాళ్ళ చుట్టుపక్కల సమకూరిస్తే వాళ్ళకి ఆ విలువ తెలియదు. కాబట్టి పిల్లలకి అడిగింది ఇవ్వాలి, బట్ అది ఎంతవరకు నీడ్ అనేది చూసుకొని ఇవ్వాలి. అన్ని వాళ్ళ చుట్టుకొని చేసుకుంటే సోమరిపోతుల్లో తయారవుతారు, ఈ పని ఏమి ఉండదు. కాబట్టి పిల్లలకి అడిగింది ఇవ్వాలి, అవసరానికి ఇవ్వాలి, అంతే తప్ప అడుగుతున్నారు కదా ముద్దు చేసుకుంటూ పోయామంటే రేపు నాడు వాళ్ళు మనకి ఎందుకు పనికిరాని సోమరిపోతులు తయారవుతారు. నా నుంచి మన పిల్లలకి పెంచాల్సిన విధానం కోసం ఇలా చెప్పాల్సి వచ్చింది. ఈ కార్యక్రమం ఇంతగా సపోర్ట్ చేసిన నా మిత్రులకి, మిత్రురాలకి, నా గురువులకి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మీరంతా కలిసి ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నారనో మరొకటి ఏవో ఇంటర్నల్ ఫీలింగ్స్ ఉంటాయి, మరి వాటిని కూడా మనం కవర్ చేసుకోవాలి కదా. సరే సరే అన్ని తూచి పక్కపోయి మీరు సంఘంలో పోస్తే తీరదవుతుంది, సక్సెస్ అయిందా చెప్తేనే ఎవరన్నా మన మాట వింటాడు. ఈరోజు లక్ష్మణ్ చాలా బాగా చెప్పాడు. వాట్ లక్ష్మణ్ సార్ ఎగ్జాక్ట్లీ రైట్. మీ చిన్నప్పటి నుంచి తను చూస్తున్నాం, ఈ కష్టాలన్నీ పడి ఆ జాబ్ లోకి వెళ్ళాడు కాబట్టి ఆ కింద స్టాఫ్ కూడా అలా చూసుకుంటున్నాడు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంకోటి ఏంటంటే జాబులు అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, ప్రైవేట్ జాబ్లు అవ్వచ్చు, మీ బ్యాచ్ ఎక్కువ సక్సెస్ మీరు చెప్పుకోవచ్చు సార్. ఇది వన్స్ అగైన్ చాలా రాంగ్ మాస్టర్ చెప్తూ అమ్మాయిలు చాలా సిగ్గుపడుతున్నారు అది జాన్సీరాలండి అప్పుడు చంద్రబాబు జాన్సీరాలు. సరే అమ్మాయిల నుంచి ఎవరైనా మాట్లాడాలని తగ్గేదే లేక జాబ్ అయితే వచ్చింది, 2013లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత చాలా సఫర్ అయ్యాను. మా ఫాదర్ విషయంలో కావచ్చు, లైఫ్ లేదేమో అనుకున్న స్టేజ్ లోని ఇక్కడున్న చాలా మంది నాకు సపోర్ట్ చేశారు. ఈవెన్ దో ఏమి ఆశించకుండా నాకు ఏం కావాలి, ఏం చేయాలి యాజ్ ఏ ఫ్రెండ్ గా ప్రతి ఒక్కరూ చాలా హెల్ప్ చేశారు. ఈ జాబ్ రావడానికి కూడా ఒక వ్యక్తి కారణం.
యాక్చువల్గా నాకు టీచింగ్ ఫీల్డ్ లో నేను చేసేవాడిని. అస్తాపురం గైడ్స్ కాలేజీలో చెప్పేవాడిని, సార్కి తెలుసు. అప్పుడు సార్ కూడా నాకు గైడెన్స్ ఇచ్చేవారు, ఇలాగెలా చెప్పాలి, ఇలా చేయాలని చెప్పేసి. మ్యాథమెటిక్స్ చెప్పేవాడిని టీచింగ్ ఫీల్డ్. అనకాపల్లి వెళ్ళినప్పుడు మన బ్యాచ్ కానిస్టేబుల్ అయితే నిజంగా ఏదైతే మిస్ అయ్యో ఆ తర్వాత మేము 10th ఒక 10 years తర్వాత ఎంచుకోవడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు కానిస్టేబుల్ ఒక 6 ఉన్నారు, ఎస్సీ ఒకరు ఉన్నారు, వెల్ఫేర్ ఒకరు ఉన్నారు, రైల్వే ఒకరు ఉన్నారు. ఇలా కాకుండా వేరే స్టేట్లోని వేరే కేటగిరీలో చాలా మంది సెటిల్ అయ్యారు. కానీ నేను ఫస్ట్ చెప్పాను, ఇది ఎంత మంది సెటిల్ అయినా ఇది మన బ్యాచ్ లా మన ఫ్యామిలీ నిజంగా హార్ట్ఫుల్ వస్తుంది అనమాట. ఆ ఎమోషన్ చెప్పలేము మాటల్లో. ఓకేనా? అయితే మళ్ళీ లాస్ట్ విషయం మా పరిస్థితి. అయితే ఇది మేము ఒకటి అనుకున్నాం, ఎల్ఐసి ఇప్పుడే జాయిన్ అయ్యారు. అయితే ఏమనుకున్నామంటే ఒక రవిని కానీ, ఒక లక్ష్మణ్ కానీ, ఒక వీరబాబు కానీ, వరమ కానీ ఏళ్ళ తీసుకున్నాం. ఎవరినో తీసుకోలేదు మేము. అంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో సెటిల్ అయ్యారు. మనం ఏంటనేసి వాళ్ళు ఏదైతే ఈ ఉన్నారో అదే ప్లేస్ మీద అంటే అదే క్వాలిటీస్ వాళ్ళలాగే మనం కూడా అంటే ఎవరికి తీసుకోవాలి కదా, మనం ఎవరినో తీసుకోవాలి. మన బ్యాచ్ లో కొంతమంది అంటే వాళ్ళ సక్సెస్ అయ్యనమాట. ఇప్పుడు వీరబాబు నుంచి శంకరరావు సక్సెస్ అయ్యాడు. అలా చాలా మంది కొంతమంది తీసుకొని మేము స్టార్ట్ చేసామన్నమాట. అంటే వాళ్ళ ముందు ఉంటే మనకుంది బాగుంటుందని మేము వాళ్ళు ఎవరైతే వాళ్ళు తగ్గకుండా మేము కూడా సమాజంలో వాళ్ళ దగ్గరగా ఓకేనా అలాగే బతికి అలాగే మీకు అందరికీ మంచి పేరుతో బాగా మేము సక్సెస్ ఆల్రెడీ అవుతున్నాం. ఇది చాలా మంది ఉన్నారు ఆల్రెడీ సురేష్ కానీ, రమణ్ కానీ, సంతోషి కానీ ఇంకా ఉన్నారు, నాగకృష్ణ కానీ, నవీన్ కానీ ఇంకా పేరు చెప్పలేకపోతున్నాం చాలా మంది, తులసిరావు కానీ వీళ్ళందరూ మా బ్యాచ్ అనమాట. కానీ మేమందరూ ఎక్కడ తగ్గకుండా మీ నుంచే అంటే ఎవరో చెప్తే కాదు ఎక్కడి నుంచే తీసుకోండి. నిజంగా అంటే మాకు ఎవరు చెప్పలేదు యాక్చువల్ ఎలా ఉండాలని. ఈ ఫ్యాకల్టీ ఇచ్చలేరు, ఆ బ్యాక్ బెంచ్ వాళ్ళంతా స్కూల్ ఎట్టేశారు, వీళ్ళు అందులో పనిచేస్తున్నారు. అలాగే ఎవరైతే ఈరోజు రియల్ గా అది సంతోషించాల్సిన విషయం, మన బ్యాక్ బెంచెస్ అవ్వచ్చు కాదు, ఎవరైనా కాదు, అందరూ వ్యాపారాలు చేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రామేశ్వరం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మీరే మాకు 6వ తరగతిలో మీకు అందరికీ మీకు చదువు చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్ బ్యాచ్ మీరే. అలాగే పేరున ఈ బ్యాచ్ నాకు ముఖ్యంగా ప్రతి అంటే 23 ఇప్పుడు అప్పుడు 2003 బ్యాచ్ అంటే 99 6th క్లాస్ మీరు 99 నుంచి ఇప్పుడు తొందరగా ముగించారు. ఓకే, థ్యాంక్ యూ సార్. కార్యక్రమాన్ని ఉద్దేశించి సత్యనారాయణ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. హ్యాపీ అవుతుంది సార్. మా తోటి వాలంటీర్స్ రమణ మాస్టర్కి వెల్కమ్ సార్. గిరిమేశ గారిని మన బాస్ వరద ఉన్నా సరే మాత్రం స్కూల్కి తీసుకెళ్లాలంటే పిల్లలు ఆ పేరెంట్స్ వాళ్ళు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ ఆ రోజుల్లో అంటే ఆ 20 years బ్యాక్ అక్కడ ఏదో చెప్పాం అనేటువంటి తర్వాత అది మేము ఏం చెప్పామంటే తర్వాత మీకు వచ్చిన వాళ్ళు తెలుసు. కానీ ముందుగా అక్కడికి ఆ ప్లేస్ కి వచ్చి అలాంటి స్కూల్స్ అంటే ఒక ట్యూషన్ సెంటర్ లో కూడా మీరు నేర్చుకోవడానికి వచ్చినటువంటి మీ యొక్క ఆసక్తికి నిజంగా హ్యాండ్స్ అప్. కారణం ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ మీ దగ్గర ఉంది కనుకే నేను ఒక 10 years 10 batches మన స్కూల్ పిల్లల్ని 10 batches ట్యూషన్ ఓరియంటెడ్ గా నేను పంపించడం. ఆ తర్వాత మరి నేను ఆ ట్యూషన్ కూడా రిటైర్మెంట్ ఇక్కడ వాలంటీర్ రిటైర్మెంట్ ఎలా తీసుకున్నాను అలాగే స్కూల్ ట్యూషన్. సో అలాంటి స్టేజ్ లో నాకు డిగ్రీ అయ్యే సమయంలోనే నాకు వాలంటీర్ గా అంటే నేను శ్రీ విద్యా ట్రస్ట్ అని చెప్పి దేవీపురం ఆ ట్రస్ట్ వాళ్ళు నాకు ఈ బ్యాచ్ లో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారంటే ఆ బ్యాచ్ వాళ్ళకి సహాయం చేయడానికి ఎంత తోస్తే అంత, అది ఫైనాన్షియల్ అవ్వచ్చు, కొన్ని సెక్టార్స్ లో ఇప్పుడు లక్ష్మణ్ ఉన్నాడు, తను వెల్ సెటిల్డ్ అంటే ఆ పొజిషన్ నుంచి తను చేసే సాయం నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ ఓన్లీ ఏ పరంగానే సరే ఓన్లీ మారల్ సపోర్ట్. మన ఎవరు మనకి శంకర్ చెప్పాడు నాకు మారల్ సపోర్ట్. నిజంగా అలాంటి మారల్ సపోర్ట్ కంటే ఏది ఎక్కువగా వెలకట్లేదు.
ఆ మోరల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా మీలో మీకు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరూ డెవలప్ అవ్వాలని చెప్పేసి సభాముఖంగా అందరినీ నేను కోరుకుంటూ మరి ఇంకా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి. మరి అవన్నీ కూడా మీరు కూడా మీకు అన్ని తెలిసినవే, మీకు తెలియనివి కాదు. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరుగుతుందంతా కూడా మీరు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటున్నారు. సో అలా గైడ్లైన్స్ కూడా మీకు మీ పిల్లలకి మేము మీకు ఎలా గైడ్లైన్స్ ఇచ్చామో అలాగే మీ పిల్లలకి మీరు కూడా వెళ్ళి వాళ్ళతో అన్నంతో కలిసిపోయడము వాళ్ళ అంటే ఒక్కొక్క మైండ్ సెట్ లో ఉంటారు. అవన్నీ ఇప్పుడు స్వీట్ మెమరీస్ అవే మీరు రీకాల్ చేసుకోవాలి. ఓకేనమ్మా. సో దాంతో మరి ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే వెల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అంటే సెటిల్మెంట్ అనేది మన వే ఆఫ్, ఎందుకంటే అందరమే కూడా ఒకే సెక్టార్ కోరుకుంటే రిమైనింగ్ సెక్టార్స్ హౌ కెన్ యూ డెవలప్, ఎలా డెవలప్ అవుతాయి అంటే 5 years వచ్చిన తర్వాత సెటిల్ అయ్యాను నేను, 35 years తర్వాత సెటిల్ అయ్యాను నేను. ఇప్పుడు అరౌండ్ అందరూ కూడా మీరు 34, 35 లో ఉన్నారు. ఓకేనా. సో ఆ సెటిల్మెంట్ అవ్వలేదు ఏంటి నాకు నా లైఫ్ అంటే కొంతమంది చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే బాగా సెటిల్ అయిన వాళ్ళు చూస్తే నేను కొద్దిగా నాట్ సెటిల్ కదా, నేను బాగా అంటే అని కొద్ది ఫీల్ అవడం అనేది పక్కన పెట్టండి. ఆ ఫీలింగ్ మాత్రం 1% కూడా ఎవరిలో ఉండకూడదు. అది ఎక్కడ కూడా కనిపించకూడదు. అందరినీ మనమే కూడా మీ బ్యాచ్ తోటేనే. తర్వాత 4-5 బ్యాచ్లు చూశాను 10th క్లాసు. అందరూ బాగా యావరేజ్ గా ఎక్కువ మంది బాగా చదివే బ్యాచ్, వినయంగా ఉండే బ్యాచ్, తెలుగు అయిన వాళ్ళు ఉండే బ్యాచ్ కూడా మీదే. ఇవన్నీ ఉండడం వల్లనే ఈ రోజు ఎక్కువ మంది సుమారు 15 మంది నుంచి 20 మంది గవర్నమెంట్ ఉద్యోగులుగా ఉన్నారు. మీరు ఎక్కువ వ్యాపారాలు చేస్తున్నారు, ఎక్కువగా వ్యాపారాలు చేస్తున్నారు. అన్ని విధాలుగా అందరూ మ్యాక్సిమం అంటే ఎవరో కడబేడం ఉంటారు, కానీ ఎక్కువ మంది సెటిల్డ్ నేను చూస్తున్నాను. ఎందుకంటే నేను మీకు స్కూల్లో పనిచేసినప్పటికే నేను వ్యాపారం చేసేవాడిని. ఈ రోజు కూడా వ్యాపారాలు చేసినప్పుడు నాతో కూడా కనిపిస్తూ ఉంటారు, పలానా చేస్తారని. నేను మధ్యలో పాలిటిక్స్కి వెళ్ళి 10 సంవత్సరాల వ్యాపారాలు గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నాను. చేసేటప్పుడు వీళ్ళు కూడా దిగ్గజాలు అయిపోయారు. 400 మంది వ్యాపారాలు చేస్తున్నారు. అయితే మన ఏరియాలో కంపెనీస్ రావడం వల్ల కూడా ఇది ఒక అవకాశం వచ్చింది. అందరూ బాగున్నారు. ఓకేనమ్మా. ఈ ఆత్మీయ కలిక అందరూ ఇక్కడ కలిసాము ఒకసారి. ఎంతో నాకు 2 months కి ఒకసారి 3 months ఒకసారి కనబడుతూ ఉంటారు ఎప్పుడు కూడా. సో నేను వాళ్ళలో మార్పులు నేను గమనించలేదు ఎక్కువ. నాకు రవి నా స్కూల్కి వచ్చాడు, వచ్చి మేస్టర్ ఇలా మేము అన్ని చేద్దాం అనుకున్నామండి, ఇలా పెడదాం అనుకున్నామండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు ఆపేస్తాను. ఓకేనా రైట్. సరే, నాకు ఈ స్కూల్తోని చాలా సంబంధం ఉంది. ఎందుకంటే అప్పుడు అంటే 20 years బ్యాక్, 25 years నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ నాది. ఇది నాకు మీరు ఫస్ట్ బ్యాచ్, మీతోనే నా ప్రాక్టీస్ అయింది. ఒక లెక్క ఎంత చెప్తాను, మర్చిపోయాను. మ్యాథ్స్ కదా. సరే, మరి మ్యాథ్స్ చిన్న చిన్న ఫార్ములాస్ ఉండాలి కదా. ఫార్ములాస్ లేకుండా మ్యాథ్స్ ఉండవు కదా. మనకి మన రోహన్ మేస్టర్ చెప్పారు, అలాగే మన శ్రీను ఎక్సలెంట్ గా ఇప్పుడు నేను కూర్చొని అలా వింటూ దాని గురించి ఆలోచించాను అనమాట. సెటిల్మెంట్ అనే పదం చాలా స్పష్టంగా నీట్గా ఎక్కువసార్లు మాట్లాడాము మనం. అసలు సెటిల్మెంట్ అంటే ఏంటి అంటే బాగా ఆస్తి సంపాదించేస్తే బాగా వెల్ గా ఉంటే అందరూ నా కిందే ఉంటే అది సెటిల్మెంటా? పేరు కావాలి. అంటే ఏంటి, చిన్న చిన్న ఉద్యోగం చేస్తే పేరు ఉందా, పెద్ద ఉద్యోగం చేస్తే అది సెటిల్మెంట్. అంటే వెల్ సెటిల్ అంటే మనం ఉన్న ప్రాంతంలో, మనం నివాసం ఉంటున్న ప్రాంతంలో, లేదా మనం పనిచేస్తున్న ప్రాంతంలో వీడి పని చక్కగా చేస్తూ వీడి కుటుంబాన్ని వీడు చక్కగా చూసుకుంటున్నాడు, వీడిలో ఎటువంటి రిమార్క్ లేదు అని చక్కగా ఉంటుంది. చెప్పిన మాట అత్త చెప్పిన మాటని అత్తని ఆ మామగారిని కూడా తల్లిదండ్రులుగా చూసుకుంటుంది. సరే, కుటుంబం చిన్న చిన్న బ్యాలెన్స్ అంటే మీ చేతి అటొచ్చాను కాబట్టి చెప్తున్నాను, చేతి ఎకనామిక్స్ లో చెప్తాను అనుకోకండి. చిన్న చిన్న బ్యాలెన్స్ వస్తుంది. దీనికి చిన్న ఫార్ములా నేను చెప్తాను. ఫార్ములా ఇది చాలా ఈజీ, కష్టమే కాదు. మనం ఇందాక అన్నాను కదా, ఇందాక అన్నాను కదా, కొంతమంది మారలేదు అన్నాను కదా. నేను మనిషి పేరు చెప్పలేదు, చెప్తాను మారలేదు. అలాగే ఉన్నాడు. చూస్తారు ఇప్పుడు అంటే బ్యాక్ వచ్చినారు కదండి. సరే, ఫార్ములా ఏం లేదురా, చాలా ఈజీ. మనలో లేదు ఇప్పుడు
మనలో ఎవరిలో లేదు, మెయింటైన్ చేయలేకపోతున్నాం మనం. ఓర్పు చాలా మందికి లేదురా. మెయిన్ 30 to 40 years మధ్యలోని మేము దాటిపోయాం కదా. కోపడతారు, భర్త చెప్తాడు ముందు, కోపడతారు. అలాగే భార్య చెప్తుంది, భర్త కోపడతాడు. చిన్న ఇష్యూస్ సహజం. కానీ ఇప్పుడు ఎక్కువగా మీరు చూస్తుంటారు, పేపర్ న్యూస్ వింటుంటారా మీరు, చాలా సంబంధాల మధ్య రిలేషన్స్ అంటే మీనింగ్లెస్ అయిపోయింది. గమనించలేదు. దాన్ని అంతటినీ కాపాడవలసిన బాధ్యత అంతా మీ మీద ఉంది. పిల్లల్ని పెంచడం పెద్ద ఆర్ట్, అది చాలా ఆర్ట్. పిల్లల్ని పెంచడం, పిల్లలు ఉన్నారని చెప్పేస్తున్నాను ఏమనుకోకండి, పిల్లల్ని పెంచడం చాలా పెద్ద ఆర్ట్. చాలా విషయాలు నేర్పాలి వాళ్ళకి. స్కూల్ టీచర్ కాదు నేర్పేది, చెప్తారు, టైమ్స్ లో చెప్తారు అంతే. కానీ ఎక్కువ టైము ఇంటి దగ్గర కొన్ని మంచి విషయాలు ఇందా చెప్పారు, మన ఎంతగా చెప్పారు, ఇంటి దగ్గర చేసే ప్రతి పని చెప్పాడు. అట్లీస్ట్ ప్రాక్టికల్ గా అన్నా సరే, ఇప్పుడు ఎవరు చేయట్లేదు, ప్రాక్టికల్ గా సరే సండేస్ అన్నా సరే కనీసం ఒకసారి పొలంలో తీసుకెళ్ళండి, ఆ పని ఏదో చెప్పండి. కనీసం వాళ్ళకి ఇలా చేస్తారా, ఈ నూర్పు ఇలా ఉంటది, ఈ కుక్క ఇలా వేస్తారు, ఈ ధాన్యం ఇలా ప్యాక్ చేస్తారు, దీన్ని ఎక్కడ తీసుకెళ్తారు ఏంటి సరే వాళ్ళకి తెలియాలి. మా స్కూల్లో పిల్లలు చాలా మంది తెలియదు. ఆ రెండు మనం ఎప్పుడైతే పాటించామో మనం వెల్ సెటిల్డ్. పట్టేసుకుంటాం, మనతో ఇవి రావు. మనతో ఉండేది మనం అనే పదం వస్తుంది. వీడుగా అందరితో కలిసి ఉండేవాడు, అందరితో మాట్లాడేవాడు, చక్కగా పలకరించేవాడు. వీడు బోల్డ్ ఆస్తి సంపాదించడం గమన కొడుకు అంటారు. అది గమనించారు మీరు. ఇది మనకు కావాల్సిందంటే ఓర్పు, సహనం, రెండు కీలకం మనకి. పేషెన్సీ అనమాట. ఒక్క నిమిషం ఆగిపోవాలంతే, వినండి. తర్వాత సందర్భం చూసి ఇలా తప్పు జరిగిందేమో చిన్నది మాట్లాడండి, వినిస్తారండి మ్యాటర్. గవర్నమెంట్ ఉన్నారు ఇందాక భార్య భర్త గురించి చెప్పారు, అందువల్ల నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను అంతే, అంతకన్నా వేయలేదు. ఆ పాపలు ఏంటమ్మది ఓర్పు, సహనం. మీకే కాదు నాకు కూడా, మనందరం కూడా. ఇప్పుడు మనం అనే పదం వాడుతున్నాను, మరి నేను అనట్లేదు, మీరు అనట్లేదు, మనందరూ దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనమ్మా. మరి రెండోది అయిపోయింది, సూత్రం అయిపోయింది ఒకటి. మూడోది మరి నాకేం గుర్తులేదు. మరి పేపర్లో న్యూస్ వాళ్ళు ఎక్కువ కట్టింగ్లు తీవ్రవాదిగా మిల్క్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చాలా కలగన్నాను, కానీ అది తీరలేదు. మీరు తీర్చుకున్నాక నేను కూడా తీరినట్టుగానే ఫీల్ అవుతున్నాను హ్యాపీగా. మన రూరల్ ఏరియాల్లో మనకు ఉండే కోరికలు ఏంటంటే ఉన్నంతలో హ్యాపీగా ఉన్నావా లేదా, మనకు వచ్చినంతలో చదువుకున్నావా లేదా, మనకి వచ్చినంతలో డ్యాన్స్ చేసావా లేదా. అపరా సార్ని సద్గమనం ఇచ్చి సార్ కొంచెం గవర్నమెంట్ జాబ్లు అది సంపాదించారు. మరి వ్యాపారం చిన్నదే కాదు కదా, వ్యాపారం కూడా గొప్పదే. అందులో కూడా చక్కగా అభివృద్ధి సాధించింది. ప్రతి నిమిషం కూడా మీ అభివృద్ధికే వినియోగించుకోవాలి. అమ్మాయిలు మ్యాథ్స్ గారు చెప్పారు కదా, మరి ఈ బాధ్యతలు నిర్వర్తించడం ఉద్యోగం వ్యాపారం కంటే కూడా గొప్పది. అసలు పిల్లలు చూసుకోవాలి, అత్తమామలు చూసుకోవాలి. మీరే చిన్నతనంగా అసలు భావించవద్దు, మీరు చేసేది చాలా గొప్ప పని. ఓకేనా? మీరు శ్రద్ధగా చదివేవారు, ఆడపిల్లలలో ఎక్కువ శ్రద్ధ కనపడింది, అలా భాషలో కూడా. సభకు నమస్కారం. మా విద్యార్థులైనటువంటి మీ అందరూ కూడా నాకు ఆశిస్తూ ఈ విధంగా ఈ సభను ఏర్పాటు చేసి ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి ఉద్దేశం, ఇలాంటి కలయిక ఇప్పుడు కానీ ఎన్నో బ్యాచ్లు కాదు. నేను నిజంగా మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే నేను చదువుతున్నప్పుడు కలుద్దాన్ని ఎన్నోసార్లు అనుకున్నాం తప్ప ఇలా ఎప్పుడు కూడా కలదు. అంటే ఇలాంటి తరుణంలో మీరందరూ కూడా మమ్మల్ని గుర్తించి మీరందరూ కలిసి అలాగే మమ్మల్ని కూడా కలిపి చెప్పాలంటే గవర్నమెంట్ వచ్చి మాకు ఇచ్చింది మా రమణ మాస్టర్, మా ఎంఎస్ అన్న గారు, మా రామ్ మాస్టర్, మా గిరి మాస్టర్, అప్పర్ మాస్టర్, వీళ్ళతో మాకు అడగడం చాలా ఎక్కువ అనమాట. అంటే మా మ్యాథ్స్ సార్, మా తెలుగు మేడం 9th తరగతి వచ్చారు, కానీ వీళ్ళు మాతో 5 years మాత్రం ఉన్నారు. అంటే వీళ్ళతో మాకున్న రిలేషన్ అంటే మాటలో చెప్పడం చాలా ఎక్కువ ఉండేది అనమాట. కాబట్టి అయితే మీ సార్ చెప్పారు, చాలా మంది బాగా సెటిల్ అయ్యేసి. అంటే సెటిల్మెంట్ అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. మీ దగ్గర నేర్చుకున్నారంటే మీరు ఇచ్చిన
dear boy, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మా కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా సాంగ్ ఎలా ఉంది? డాన్స్ ఎలా ఉంది?
ఎక్కడి నుంచి ప్రీ డాక్టర్ నుంచి చాక్లెట్ అక్కడైనా సూలగా వాడు చేసిన ఉద్యోగాలు చక్కగా మంచి మంచి వ్యాపారాలన్నీ మంచిగా డెవలప్ అయ్యారు. కొన్నాళ్ళు అయినాక పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని అదే స్వామీజీ దగ్గర తీసుకెళ్లి స్వామీజీ ఇలా మా మిస్సెస్ అండి తనకి ఏదైనా పేరు పెట్టండి అంటే గన్నేరు పప్పు అని పేరు పెట్టాడు. అంటే నిక్ నేమ్స్ అనమాట. గన్నేరు పప్పు అని పేరు పెట్టాడు. సరే ఈక వెంట్రుక ఈక అని పేరు పెట్టారు. ఈక అని పేరు పెడితే కొన్నాళ్ళు
రేపెల్లిట్లో మీకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తాము. అలాగే ఈ అమౌంట్ ఎవరు కలెక్ట్ చేయాలి ఇంకా సరే ఈ యొక్క కార్యక్రమం మీద మన పెద్దలు స్టూడెంట్స్ బ్యాచ్ మంది ఎవరైనా సరే ఏదైనా సరే మాట్లాడాలనుకున్నా మీ ప్రశ్న అడుగుతారన్నా మేము నోరుపట్లేదు అలా చూస్తున్నారు. ఆరుగిద్దరు చెవులు పనిచేస్తారు కానీ పెద్దలు పనిచేయట్లేదు, మీ ఆరు నవ్వులు కూడా పనిచేయట్లేదు. నీ
ఫౌండేషన్ కి ఇద్దామని. అంటే నాకు అదే మన ఫౌండేషన్ నుంచి ఎవరికైనా ఇద్దామని చెప్పారు కదా, మేము ఎవ్రీ మంత్ ఇచ్చే ఫౌండేషన్ ఒకటి ఉంది. సో దాని గురించి మాట్లాడదామని నేను ఇక్కడికి వచ్చాను. వేపగుంట దగ్గర బ్లైండ్ స్కూల్ అని ఉందండి, అక్కడికి ఎవ్రీ మంత్ మేము డొనేషన్ కొంచెం చేస్తూ ఉంటాము. సో ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్దాం అనుకుంటున్నాను. మన ఫౌండేషన్ నుంచి ఫస్ట్ మనం కలెక్ట్ చేసింది ఏమైనా ఇద్దామని అనుకుంటే మనందరి డెసిషన్ ఒకటైతేనే చేద్దాం. ఒక్కరు ఆలోచించండి. ఓకేనమ్మా, ముందు మన ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని లేడీస్ నుంచి బాయ్స్ చెప్తారు. మీరు బాగా పడకూడదు, పిల్లలు పడకూడదు. పిల్లలు ఉంటారు అయిపోతారు రేపు రండి రండి చెప్పు మాట చెప్పే చాలే ఎవరి పెడదామనేసి మీకు తెలిసి వస్తే, ఎందుకంటే గ్రూప్ లో పెట్టుకుని మళ్ళీ మా పర్సనల్ గా ఫోన్ చేసి వస్తుంది. అందులో మంచి చెప్తే మనం అవి తీసుకుని ముందుకెళ్దాం. ఎందుకంటే చాలా అనుకున్నాం, అన్నీ మీకు చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే టైం లేదు కాబట్టి. అందువల్ల మీకు ఎలా చేస్తే బాగుంటుంది మంచి తెలిసి వస్తే దాని ప్రకారం అందరూ తీసుకొని ఇంకా బాగా చేద్దాం అనుకుంటున్నాం. తెలియని మేము రెడీ చెప్పండి.